అమావాస్య దినం. సాధారణంగా అమావాస్యకు అన్ని పనులకి మనం దూరంగా ఉంటాం. కానీ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఈరోజు ఎల్లమాస పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయంగా వీరంతా చెప్తారు. సంక్రాంతికి ముందు వచ్చేటువంటి అమావాస్యను ఎల్లమాస అమావాస్యగా కొనసాగిస్తారు. ఈ రోజు నుంచి సంక్రాంతి వరకు కూడా ఈ పండుగకు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ నడుస్తూ ఉంటాయి. ప్రకృతిని పూజించేటువంటి పండుగగా ఎల్లమాస పండుగ నిర్వహిస్తారు. ఈరోజు తమ పంట చేనులో జొన్న కంకులతో ఒక గుడిసెను వేసి మట్టితో పశువుల్ని అట్లాగే ఆవుల్ని కృష్ణుని దాంతోపాటు పలు లక్ష్మీదేవి విగ్రహాన్ని తయారు చేసి మట్టితో తయారు చేసి వాటిని ఆ గుడిసెలో పెట్టి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇట్లా ప్రకృతిని ఈ పూజ చేయడం మూలంగా ప్రకృతి కరుణిస్తుందని, ప్రకృతి బాగుంటే ప్రకృతి కరుణిస్తేనే పాడి పంటలు బాగుంటాయనేటువంటి ఒక నమ్మకంతో వీరంతా కూడా ఇట్లా పూజలు చేస్తారు. మట్టితోనే లక్ష్మీదేవి రూపాన్ని కూడా తయారు చేస్తారు. పండగ సందర్భంగా లక్ష్మీదేవికి పూజలు చేసి తర్వాత ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఆ తర్వాత అక్కడే పంట చేనులో వీరంతా కూడా భోజనాలు చేస్తారు. ఈ పండగ రోజు కూడా ఇక్కడ బజ్జీ కూర అనేటువంటి ఒక ప్రత్యేక పదార్థాన్ని తయారు చేస్తారు. దాదాపు 18 రకాల కూరగాయలతో వీరంతా కూడా ఈ కూరలు ఆకుకూరలు అట్లాగే శనగ గింజలు, తర్వాత గోబీ, వంకాయ, టమాటా, కంది, మెంతి కూర, ఇట్లా దోసకాయ, ఇట్లా 18 రకాల కూరగాయలతో ఈరోజు ప్రత్యేక వంటకాలు చేసి నైవేద్యాలు సమర్పించి వాటిని ఆరగిస్తారు. ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పండగ, దీన్ని ట్రీట్ చేస్తారు. సో పంట చేనులోకి వచ్చేటప్పుడు అంబలి కుండను తలపైన పెట్టుకొని ఇక్కడికి వస్తారు. ఆ కుండను తీసుకొచ్చేటువంటి క్రమంలో పంట చేను వరకు వచ్చేంత వరకు కూడా ఎవరితోనూ మాట్లాడకుండా వస్తారు. కొత్త కుండపై ఆ కొత్త కుండలో యొక్క అంబలిని తీసుకొస్తారు. దానిపైన ఆ కొత్త కుండలి మరో కొత్త కుండ పైన లక్ష్మీదేవికి ఒక దీపాన్ని కూడా వెలిగిస్తారు. ఇంకో కుండలో బియ్యపు గింజలు, పాలు పోసి మంట పైన దాన్ని మంట పెడతారు. ఆ పాలు ఎంత ఉత్తరం వైపు గనక పొంగితే ఆ సంవత్సరం పంటలు పాడి పంటలు బాగా పండుతాయనేటువంటి ఒక నానుడి ఉంది. సో ఇట్లా ఈ పండుగని చాలా ప్రత్యేకంగా చేస్తారు. ఈ పండుగ మనకు తెలంగాణ రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో కనిపించదు. ఈ ప్రాంతంలో 3 రాష్ట్రాల సాంప్రదాయాలు ఉంటాయి. సో ఇక్కడ ఆచార వ్యవహారాలు కూడా కొంత తెలంగాణ ప్రాంతంలోని మిగతా ప్రాంతాలతో భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి పండుగలు ఇక్కడే కనిపిస్తాయి. అమ్మ, ఎన్ని సంవత్సరాలకి పండుగ చేస్తున్నారమ్మా మీరు? ఫస్ట్ మా సాంప్రదాయం మొదటి నుంచే స్టార్ట్ ఉన్నది. ఇది మా లింగాయ ధర్మంకు ఇది ఒక పెద్ద పండుగ. ఎందుకంటే ఇది లక్ష్మీదేవిది పండుగ అన్నట్టు. అందరు పొలాల బాగా చేసి మన అందరము చుట్టాలకు వాళ్ళకు బంధువులకు అందరు పిలుచుకొచ్చి బాగా పండుగ పెద్దగా జరిపించుకుంటాం అన్నట్టు. ఇది ఏమేమి చేస్తారమ్మా పండుగ? దీనికి నోడి పల్లి పలుకుల రొట్టెలు, జొన్న రొట్టెలు, అంబలి, మళ్ళా జొన్న అన్నము, ఇట్లా బజ్జి కూర అని అన్ని కూరగాయలు కలిపి ప్రతి ఒక్క కూరగాయ, మళ్ళీ తొగరిది విత్తనాలు, మరి వేరే విత్తనాలు అన్ని కలిపి రకరకాల ఆకుకూరలు కానీ మొత్తం కలిపి మెంతెం కూర, ఇవన్నీ రకరకాల కూరగాయలు వేసి అది ఒక పెద్ద విధానమైన కూర వండుతాం అన్నట్టు. బజ్జి కూర, దాని పేరు బజ్జి కూర. అయితే ఈ పండుగ అనేది ఈ పండుగకు ఎల్లమాస పండుగ అంటారు. అంటే ఈ పండుగ అనేది మనము ఖరీఫ్లో అలుకుతాము. అలికిన తర్వాత విత్తనము భూమిలో అలికిన తర్వాత అప్పుడు వచ్చే అమావాస్య అనేది ఇది 7వ అమావాస్య. ఈ 7వ అమావాస్య, ఈ అమావాస్య రోజు అన్ని విధాలుగా ఈ తొగరి అనేది చివరి దశకు ఉంటుంది. అంటే తొగరి ఖరీఫ్ అలికిన తర్వాత అన్ని రాశులు అయిపోతాయి. ఇక తొగరి ఒకటే మిగిలి ఉంటుంది. తొగరి రాశి కాకముందు, కొయ్యక ముందు ఈ ఎల్లమాస పండుగ అనేది వస్తుంది. ఈ ఎల్లమాస పండుగ పూర్వీకులు మన తాత ముత్తాతల నుంచి అనవాయితీగా జరుపుతూనే ఉంటారు దీనికి. అయితే ఈ పండుగ అనేది సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి పండుగ. అంటే మనకి ఇక్కడ మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు, మన జుక్కల్ సరిహద్దు, ఈ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాల వారు అందరము జరుపుకుంటాము. అయితే ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే పూర్వీకులు పాండవులకు కొలుచుకొని ఇక్కడ చేనులో ఉన్నటువంటి పాండవులకు పూజించి లక్ష్మీమాతను ఆహ్వానించి లక్ష్మీమాత కూడా పూజిస్తాం అన్నట్టు. ఈరోజు తెలంగాణలో ఇక్కడ కర్ణాటక అని మహారాష్ట్ర, ఈ 3 ప్రాంతాల ఊరు ఇక్కడ మూడు బార్డర్ ఉంటాయి సార్. ఇక్కడ మా తాత పూర్వీకుల నుంచి చేసుకుంటారు. ఇది పరంపరంగా చేసుకుంటే ఇది ప్రతి వారు చేస్తారు. కాబట్టి మనం కూడా అప్పటి నుంచి చేసుకుంటూ వస్తాం. ఈ అమావాస్య మార్గశీర్ష నెల లాస్ట్, ఇది అమావాస్య మార్గశీర్ష నెల నాడు ఇది లాస్ట్ సోమవారం కాబట్టి అమావాస్య కాబట్టి ప్రతి ఒక్కరు మా పెద్దలు పూర్వీకులు కూడా చేసుకుంటారు సార్. ఇది
అప్పటి నుంచి ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నాం మేము కూడా. తాత ముత్తాత పండుగ రోజు ఏమేమి కార్యక్రమాలు? ఇంటికాడ ప్రతి ఒక్కరు 3-4 గంటల మధ్యలో లేచి వంటలు అన్ని రకాల వంటలు చేసుకుంటారు. 18 రకాల వంటలు చేసుకుంటారు. అన్ని స్వీటు, మళ్ళీ అంబలి, పాలు అవన్నీ పొంగిస్తారు ఇక్కడ వచ్చి సార్. తర్వాత దాని తర్వాత మేము కూడా చేసుకొని ఇక్కడ చేసుకొని మళ్ళీ ఇక్కడ పెద్దడిగిన గ్రామం ఉంది, అక్కడ కుస్తీ పొడి జరుగుతాయి. 12 లోపల ఇక్కడ చేసుకొని మేము మళ్ళీ అక్కడ వెళ్తాం సార్. సో ఇట్లా ఎలమాస పండుగ జుక్కల్ ప్రాంతంలో అయితే పంటలు చేతికొచ్చిన తర్వాత లక్ష్మీదేవిని భూమాతను చల్లబరిచేందుకు, భూమాతకు కొలిచేందుకు ఈ పండుగ నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని కూడా జుక్కల్ ప్రాంత వాసులు చెప్తారు. ఇట్లా ఎలమాస పండుగ అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఈ పండుగ కొనసాగుతుంది. పెద్ద ఆయన ఉన్నాడు మనతో, నాకు చాలా ఏళ్ళుగా ఈ పండుగ చూసి ఉంటాడు. తన అనుభవం ఏందో తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. కాకా చెప్పండి, ఈ పండుగ మీరు చాలా ఏళ్ళుగా చూస్తుంటారు, ఎట్లా చేస్తున్నారు? అప్పుడు ఎట్లా చేస్తున్నారు, ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు లక్ష్మికి ఎప్పటికి ఇదే రకాలు చేస్తాము. ఓ నలుగురు చుట్టాలో పిలుచుకుంటాము, ఏదో కాపలకు పిలుచుకుంటాము. రైతులు మనము చిన్నలో పెద్దలో పిలుచుకొని నలుగురు చేయి కడుగుతాము. లక్ష్మీ పూజ మనకు పెద్దగా అంటే ఇదే లక్ష్మి. మనం చేనుల పని చేసుకుంటాము. ఓ ఇది లక్ష్మి అంటే పెద్దది మనకు. ఏమేమి చేస్తారు పండుగ రోజు? ఎట్లా ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి? ఇక చూడండి, మంచి రైతు ఉంటే ఏదో మిఠాయి చేస్తారు, అది చేస్తారు. చిన్న రైతు ఉంటే అంబలి, ఆ జొన్నది కిచిడి అని చేస్తాము. ఓ జొన్న రొట్టె చేస్తాము, అంబలి చేస్తాము, నూరు రొట్టెలు, కాయ రొట్టెలు ఇట్లా అన్ని చేసి నలుగురు పిలిపించుకొని ఆలబెడతాం. మేము తింటాం, లక్ష్మీ పూజ చేస్తాం. కాక ఏ ఊరే మీది? ఎల్లమాస చూసిన సంది మంచిగా ఉంది. ఇప్పుడు అందుకే అది చేస్తాం మంచి. ఇప్పుడు కుస్తీలు నడుస్తాయి ఏడిగల, చూడతందుకు మంచిగా అంతే. అంటే ఈ పండుగ రైతులు చేసే పండుగ, రైతులు చేసే పండుగ. ఎప్పటికి చూస్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, తింటూ ఉంటాం. రండి. రైతులు అమ్మవారిని భూమిని కొలిచే పండుగ అది పైన సంధి ఉన్నాయి సార్ పండుగ. ఆ పండుగ చేసుకుంటూనే పోతాం. ఇట్లా దీనికి మరవాలనుకుంటా అంతే. అంటే ఇట్లా సెంటిమెంట్ ఏమైనా ఉంటుందా? ఇట్లా ఎడ్ల పొల అమాస కానీ ఎలమాస పండుగ కానీ చేస్తే పంటలు బాగా పండుతాయి, అందరూ మంచిగా ఉంటారు, సుభిక్షంగా ఉంటారు. అది పండుగ పోనీ సార్ చేయనే పడుతుంది ఇది కంపల్సరీ. ఎలమాస పండుగకు సంబంధించి చాలా అంగరంగ వైభవంగా యొక్క పండుగ జరుగుతుంది. అన్ని పంట ఈ ప్రాంతంలో ఎక్కడ పంట పొలాలు చూసినా ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆయా కుటుంబ సభ్యులు ఆయా పంట క్షేత్రాల్లో వారంతా కూడా పూజలు నిర్వహిస్తున్నారు. సో రైతులు అత్యంత ప్రీతికరంగా చేసేటువంటి ఎలమాస పండుగ ప్రస్తుతం జుక్కల్ ప్రాంతంలో అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలోని ఒక జుక్కల్ ప్రాంతంలో మాత్రమే మనకి ఈ పండుగ కనిపిస్తుంది. ఎలమాస పండుగ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో కూడా ఈరోజు కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎలమాస పండుగ నిర్వహిస్తారు. సో మనతో నిర్వాహకులు ఉన్నారు. ఎలమాస పండుగను ఎట్లా చేస్తారు, కుస్తీ పోటీలు ఎట్లా నిర్వహిస్తారు తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా చేద్దాం. కాక చెప్పండి, ఈ ప్రాంతంలో కుస్తీ పోటీలు ఎప్పుడు కూడా ఇట్లా పండుగలు వస్తే కుస్తీ పోటీలు పెట్టడం అనేది ఆనవాయితీ. ఈ రోజు పండుగ ఎలమాస పండుగ చాలా పెద్దగా పండుగ చేస్తారు మీరు. సో ఏంటి ఈ ఎలమాస అంటే? మార్గశిష్యం నెలలో చివరి రోజున అమావాస్య ఉంటుంది. అమావాస్య నాడు మనం ఎలమాస పండుగ చేసుకుంటాం. పొలాల్లో మబ్బునే లేచి రాత్రిపూట వంటలు చేసుకొని లక్ష్మీదేవికి నైవేద్యాలంటే జొన్న రొట్టె, మరి ఆకులతో చేసినటువంటి కూరగాయలు, మరి అంబలి, మరి స్వీటు కొద్దిగా తీసుకొని అమ్మవారికి నైవేద్యం చూపించి అక్కడే వనభోజనాలు చేసి ఇంటికి ఇప్పుడు వచ్చేస్తాము. చాలా అనాది కాలం నుంచి ఒక సంప్రదాయ ప్రకారం మంచి పోటీలు జరుగుతాయి. ఈ పోటీ కోసం పక్కనే కర్ణాటక మరియు మహారాష్ట్ర నుంచి మలయోద్ధులు వచ్చి కుస్తీ, ఇంకా మారుమూల మన మండలం కానీ బిచ్కుంద, మద్నూర్ పరిసర ప్రాంతాల నుంచి కూడా జనం వచ్చి ఈ కుస్తీ పోటీలు చూసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎట్లా నిర్వహిస్తున్నారు? ఎంతమంది వస్తారు? ఇది దాదాపు మనకు 2000 నుంచి 4000 మధ్య సంఖ్య ఎక్కువ వస్తుంది. ఎట్లా అంటే ఇది ప్రతిసారి ఈ ఏరియాలో పెద్ద ఎత్తున మహారాష్ట్ర, కర్ణాటక 3 రాష్ట్రాల నడి మధ్యలో ఉన్నటువంటి ఇది బార్డర్ ఏరియాలో కాబట్టి మా ఏరియాలో మొత్తం పెద్ద ఎత్తున ఈ మల్లన్న జాతర అంటే ఒక పెద్ద నమ్మకం, దేవుని పైన మంచి నమ్మకంతో ఈ యొక్క మెయిన్గా మన కుస్తీ పోటీలు మంచి చూడడానికి కూడా ప్లేస్ బాగుంది. ఇక్కడ సంఖ్య ఎక్కువ. మలయోధులు మన మంచి ప్రక్రియతో పట్టిస్తాం కాబట్టి మలయోధుల
ఒక బలం చూడడానికి మంచి వ్యత్యాసంతో ఇక్కడ చాలా జనం అనేది ఎక్కువ సంఖ్యలో వస్తుంది. ఈ ఏరియాలో ఎక్కడ కానట్టుగా మా పెద్దడికి మల్లన్న జాతరలో ఎక్కువ సంఖ్యతో మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇక్కడ జుక్కల్ ప్రాంతంలో కుస్తీ పోటీ సర్వసాధారణ విషయం. ఎట్లా సార్, ఎట్లా చూస్తారు దీన్ని? ఇక్కడ చాలా అద్భుతంగా చూస్తామండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కుస్తీ పోటీలు మేము భగవంతుని కేంద్రంగా మల్లన్న యొక్క దేవుని కృప వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆ భగవంతుడు కూడా మాకు ఆదర్శం. ఎందుకంటే ఆయన మహా సాహసి, ఆయన యొక్క ప్రేరణ తీసుకొని దాని ద్వారా ఈ యువతకు శారీరకంగా ఏ విధంగా దృఢంగా ఉండాలి, బలంగా ఎట్లా తయారు కావాలి, ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి, మన సంప్రదాయబద్ధమైనటువంటి ఆహార నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ పాత పద్ధతిలో చిరుధాన్యాలతో వంటలు చేసేసి అంబలి తాగడము విశేషమైనటువంటి ప్రాచీనమైనటువంటి పద్ధతిలో ఉంది. కాబట్టి ఇది అద్భుతంగా ఇది. ఎందుకంటే ఇది మనము శాస్త్రీయంగా చూసినా, ఏ రకంగా చూసినా, ఆధునికతను చూసినా కూడా ఈ సంప్రదాయం ఏదైతే ఉందో చాలా సైంటిఫిక్గా ఉంది, చాలా ఆరోగ్యవంతంగా ఉంది. మన సమాజం దీని ద్వారా ఒక ప్రేరణ, ఒక అద్భుతమైనటువంటి ప్రేరణ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు యువతకు ఎంతో ఆదర్శమైనటువంటి క్రీడలలో కుస్తీ పోటీలు. కాబట్టి కుస్తీ పోటీల ద్వారా ఏమవుతుందంటే పిల్లవాడు నేను శారీరకంగా దృఢంగా ఉండాలి, మానసికంగా దృఢంగా కావాలి అనేటువంటి ప్రేరణ మాకు ఈ ఆధ్యాత్మిక కేంద్రం ద్వారా, అంటే మల్లన్న భగవంతుని ద్వారానే మాకు లభిస్తుంది. కాబట్టి భగవంతుని మల్లన్నను దృష్టిలో ఉంచుకొని మేము ఇక్కడ ఈ ఒక పోటీలు నిర్వహిస్తాం. మా గ్రామ పెద్దలు అద్భుతంగా. ఇంకొక విషయం ఏంటంటే త్రివేణి సంగమంగా ఇక్కడ 3 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా. విశేషం ఏంటంటే ఇక్కడ మతాలకు అతీతంగా కూడా మేము అందరినీ గౌరవించబడతాం. కాబట్టి అందరినీ గౌరవిస్తాము, ఇక్కడ ఉన్నటువంటి అందరినీ మేము ఆదరిస్తాము. తర్వాత ఎంతో ఆనందాన్ని, అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందరు యువత పొందుతారు. విశేషం ఏంటంటే మా పెద్దేడిలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఇక్కడ ఈ కుస్తీ పోటీలు ఏవైతే ఉన్నాయో కనీసం 8 గంటల కుస్తీ పోటీలు కంటిన్యూగా నడుస్తుంటాయి. అంటే దీని ద్వారా చక్కగా చూడడానికి మా పెద్దలు మంచి ఆలోచనతో మంచి గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరి పెద్దల యొక్క ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయి. సమాజానికి, యువతకు ఏదైనా చేద్దాం అనేటువంటి ఆలోచన ఉండే. ఇంతకుముందు ఆ క్రీడా స్థలం కూడా మార్చడం జరిగింది. ఇక్కడ అందరు ఈజీగా చూడడానికి, ఆనందంగా చూడడానికి అందరూ, మహిళలు అని కాకుండా, వృద్ధులనే కాకుండా అందరూ చూడడానికి ఒక వసతులు ఏర్పాటు చేశారు మా గ్రామ పెద్దలు. సో ఇది ఓవరాల్గా ఎలమాస పండుగకు సంబంధించినటువంటి విశేషాలకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, జుక్కల్ ప్రాంతం నుంచి.